బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతోంది. చెవిరెడ్డికి ఇప్పటికే 41A కింద నోటీసులు ఇచ్చారు ఎర్రగొండుపాలెం పోలీసులు. 2024 ఎన్నికల టైంలో ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కల్పించారని చెప్పి ఎన్నికల సమయంలోనే జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఎర్రగొండుపాలెంలో మూడు దోర్నాల్లో ఒకటి, పెద్ద అర్ధవీడులో ఒక కేసు నమోదైంది. ఇక ఎన్నికల టైంలో వీరభద్రాపురం 6వ పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారితో చెవిరెడ్డి వాగ్వాదాన్ని దిగాడు. యువత పోర్ నిరసన కార్యక్రమం కోసం ఒంగోలు వచ్చిన చెవిరెడ్డికి పోలీసులు ఈ నోటీసులు అందించారు. సో ప్రెసెంట్ చెవిరెడ్డికి నోటీస్ అందడంతో మరోసారి వైసీపీ నేతల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే మనం చూసాం వల్లభనేని వంశీ తర్వాత పోసాని తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వెంటనే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లోపలికి వెళ్లారు. బోరుగడ్డ అనిల్ తర్వాత ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా కేసు నమోదవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇదే చెవిరెడ్డి పైన కేసు నమోదవడంతో ఒక్కసారిగా వైసీపీ నేతల్లో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. నెక్స్ట్ ఎవరు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా చేసినటువంటి కొన్ని అవినీతి ఆరోపణలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ రోజా కనబడుతోంది. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు అటు వైసీపీకి సంబంధించి యువత పోరు యాత్ర అంటూ కూడా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్న నేపథ్యంలో ఆయన కార్యక్రమంలో పాల్గొందామని ఒంగోలుకు వస్తే పాపం ఆయన పైన ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసు నోటీస్ అందించారు. పాపం ఆయన తలిచింది ఒకటి కానీ జరిగింది ఒకటిగా అక్కడ తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఏ స్టేషన్ లో పోలీస్ కేసులు నమోదు చేశారు? ప్రెసెంట్ ఆయనకి 41A కింద నోటీసులు జారీ చేశారు. ప్రెసెంట్ మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? మనోజ్, 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గతంలో అంటే 2019-24 మధ్య కాలంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక అరాచకాల మీద కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేదాని కోసం ఇటు ఎర్రగొండపాలెం పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కడా దొరకలేదు. కానీ ఈ రోజు ఒంగోలు ఒక కార్యక్రమం నిమిత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వైసీపీ శ్రేణులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎర్రగొండపాలెం పోలీసులు ఎస్ఐ చౌడయ్య అయితే కూడా ఈ రోజు వచ్చి చెవిరెడ్డికి ఒక 5 కేసులకు సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 కేసులు కూడా ఎర్రగొండపాలెంలో 3, దోర్నాల్లో 1, పెద్ద అర్ధవీడులో ఒక కేసు నమోదు కాగా ఈ వీటిలో ముఖ్యంగా ఒక కేసు అయితే ప్రత్యేకించి 2024 అంటే మే 13 జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శ్రీలేఖ ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఒక ప్రత్యేకమైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా నోటీసులు ఈ రోజు ఇచ్చామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరభద్రాపురం దగ్గర కొంత గందరగోళం వాతావరణం నెలకొంది. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు గొడవ పడుతున్న నేపథ్యంలో అక్కడికి వైసీపీ హోదాలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి రావటం, అక్కడ కొంత గందరగోళం వాతావరణం నిలవటం, పోలీసులతో వాగ్వేదాలు చేయటం, అదే సమయంలో ఎన్నికల పోలింగ్ బూత్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిష్ట వేసి కూర్చున్న సమయంలో కూడా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శ్రీలేఖ ఇక్కడ ఉండకూడదు, వెళ్ళాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శ్రీలేఖ మీద కూడా కొంత దుర్భాషలాంటి పరిస్థితి. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం, అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలింగ్ బూత్ కి బయటకు తీసుకెళ్లడం కూడా జరిగింది. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అక్కడ ఎన్నికల సమయంలో జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరి ఎరిక్షన్ బాబు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అతనికి నోటీసులు కూడా అందించడం జరిగింది. కాకపోతే ఆ కేసులో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అతను అందుబాటులో రాలేదు నోటీసులు అందించడానికి అని చెప్పేసి కూడా పోలీసులు ఎంతో కాలం వెయిట్ చేసి చివరికి ఈ రోజు ఒంగోలు పోరుబాటకు వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ నోటీసులు అందించడం జరిగింది. ఈ కేసుల నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న మటుకు పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఇటు టీడీపీ అభ్యర్థులు అదేవిధంగా కూటమి సభ్యుల మటుకి దీనిపై కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ పాలనలో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో అనేక అరాచకాలు జరిగాయి. ఇప్పుడు మరొకసారి అరాచకం చేసేదాని కోసం ప్రయత్నించారు. అప్పుడు ఎన్నికల అధికారులు గట్టిగా ఎదుర్కోవడం వల్ల కూడా అక్కడ మెజార్టీ కూడా తగ్గింది. కేవలం ఆ రోజు ఎన్నికల సమయంలో వాళ్ళు చేసిన హడావుడి వల్ల కూడా తక్కువ మెజార్టీతో కూడా వైసీపీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ గెలవడం కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం. ఇప్పుడు వరుసగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలపై కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులపై గతంలో చేసిన అనేక ఆరోపణల నేపథ్యంలో పోలీసులు పెడుతున్న కేసులకు సంబంధించి ఇదైతే ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నోటీసులు ఇవ్వడం, దానికి సంబంధించి అంటే 41A కింద నోటీసులు జారీ చేయడం, దానికి విచారణ రావాలని చెప్పేసి కూడా తెలియజేసే పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా. కాకపోతే దీనిపై చెవిరెడ్డి భాస్కర్ ఏ విధంగా స్పందిస్తారు? నోటీసులకి స్పందించి విచారణకు వెళ్తారా, లేకపోతే ఏదైనా కోర్టును ఆశ్రయించి ఇప్పటి వరకు వైసీపీ
సంబంధించిన నాయకులు ఏదైతే చేశారో అదే విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, మొత్తానికి ఈ రోజు ఎట్టకేలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల కూడా నోటీసుల పైన వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? వరుసగా ఒకరిపై ఒకరు కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా వల్లభనేని వంశీ, అంతకంటే ముందు కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు, లోపల రిమాండ్ లో ఉన్నారు, జైలుకి వెళ్లారు. తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ, ఆ తర్వాత పోసాని, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్. వరుసగా ఇక వైసీపీ నేతల టార్గెట్ గా కేసులు నమోదవడం, నోటీసులు జారీ కావడం, అరెస్ట్ చేయడం, ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి నోటీసుల విషయంపై ఏం స్పందించారు ఆయన? మొదటి నుంచి కూడా వైసీపీ అభ్యర్థుల మీద కేసులు విషయంపై వైసీపీ శ్రేణులు అయితే పూర్తిగా కూడా గరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు మనసు. ఎందుకంటే ఇది కేవలం కక్షపూర్తిగానే మా మీద కేసులు పెడుతున్నారు, ఒకదానికి కూడా ఆధారాలు లేవు. వల్లభనేని వంశీ అయితే మీదకి, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి స్థానిక ఎర్రగొండపాలెం శాసనసభ్యులుగా ఉన్న తాటిపత్తి చంద్రశేఖర్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల సమయంలో అతను విచారణ కావటం, కొన్ని నోటీసులు కూడా తీసుకోపోవడం, దీనిపై కోర్టును కూడా ఆశ్రయించడం, మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఇదే ప్రకాశం జిల్లాలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీ మీద కూడా కేసు నమోదు కావటం, త్రిబుల్ కస్టడీలకు సంబంధించి సిట్ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఉన్నట్టు, ఇది మొత్తం కూడా తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం కావాలని ఎవరైతే గట్టి నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులు, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తుంది. ఇది పూర్తిగా కుట్రపూరితమైన చర్య. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పేసి వైసీపీకి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా ఒక కుట్ర చేస్తూ, అదేవిధంగా వైసీపీని బలహీనపరిచేదాని కోసమే ఈ వైసీపీ నాయకుల మీద ఇటువంటి అక్రమ కేసులు పెడుతుందని చెప్పేసి వారైతే గట్టిగా తెలియజేస్తున్న పరిస్థితి. కాకపోతే పోలీసుల మటుకి వారి వర్షం కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల అనంతరం అంతకుముందు ఎవరెవరైతే ఉన్నారో వారు కేసులు నమోదు చేశారో ఆ కేసుల ఆధారంగా కూడా ఈ నోటీసులు ఇస్తూ వచ్చాం, కానీ దీనికి ఎటువంటి కుట్ర లేదు, కేవలం పోలీసులు నిబంధనలకు లోబడే ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇటు వైసీపీ శ్రేణులు ఇది కేవలం కుట్రపూరితమైన చర్య. ఎందుకంటే అదే కేసులో, అంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2013 మే 2024 మే 13 జరిగిన ఎన్నికల సమయంలో అనేక పోలింగ్ బూత్ లో గందరగోళం వాడటం జరిగింది. మూటకల పోలీస్ స్టేషన్ లో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. కానీ ఆ సంబంధించి కేవలం వైసీపీ శ్రేణుల మీదే కేసులు పెట్టడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మీద కేసులు నమోదు చేయకపోవటం, కేవలం తాత్కాలికమైన, అంటే కొన్ని స్టేషన్ బెయిల్ వచ్చే కేసులే గూడూరు ఎరిక్షన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మా మట్టికి 41A సెక్షన్ కింద, అదేవిధంగా పలు విధులకు ఆటంకపరిచే కింద కూడా కేసులు నమోదు చేయడం పూర్తిగా కూడా కుట్రపూరితమైన చర్య అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పూర్తిగా భావిస్తున్న పరిస్థితి. కాకపోతే దీనిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, కాకపోతే దీని మీద పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారని బట్టి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కనిపిస్తుంది మనోజ్. రైట్ శ్రీనివాస్, సో వరుసగా వైసీపీ నేతల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ రోజు వైసీపీ తీసుకున్న నిర్ణయం మేరకి యువత పోరు యాత్ర అంటూ కూడా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి వెళ్లిపోయి స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, వైసీపీ పిలిపించిన నేపథ్యంలో ధర్నా కోసమని ఒంగోలుకు చేరుకున్నారు. ఇంతలోనే ఆయనకి పోలీసులు అక్కడ 41A నోటీసులు జారీ చేశారు. గతంలో ఎన్నికల నేపథ్యంలో 2004 ఎన్నికల సమయంలో అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారితో వాగ్వాదాన్ని దిగినట్టు తెలుస్తోంది. ఆ అధికారితో వాగ్వాదానికి సంబంధించిన కేసులో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ నోటీసులు జారీ అయ్యాయి. మరి ఈ నోటీసులు ఎంతటి పర్యావసనాలకు దారితీస్తాయి, ఈ నోటీసుల తర్వాత ఏం జరగబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత వైసీపీ నేతలు అయితే ఈ నోటీసుల తర్వాత ఆందోళన వ్యక్తమవుతోంది.